స్టాక్ మార్కెట్లో అందరూ నిఫ్టీ సెన్సెక్స్ వైపు చూస్తుంటే కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్ను మించి రిటర్న్స్ సాధించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాప్ ఎఫ్పిఐఎస్ నిఫ్టీ సెన్సెక్స్ కంటే మెరుగైన పనితీరు కనబర్చాయి. అసలు వారి సీక్రెట్ ఏంటి? ఏప్రిల్ నుంచి జూన్ వరకు మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులు కనిపించాయి. గ్లోబల్ టెన్షన్స్, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి కదలికలు ఇవన్నీ భారత మార్కెట్పై ప్రభావం చూపించాయి. అయినా కొన్ని ప్రముఖ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మాత్రం తమ పోర్ట్ఫోలియోలను కాపాడుకోవడమే కాకుండా బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే మెరుగైన రాబడులు సాధించాయి. వీళ్ళ విజయానికి ప్రధాన కారణం సరైన స్టాక్ ఎంపిక. అందరూ కొనుగోలు చేస్తున్న పెద్ద కంపెనీల్లో మాత్రమే కాకుండా మంచి ఎర్నింగ్ గ్రోత్ ఉన్న, తక్కువ వాల్యుయేషన్లో ఉన్న, భవిష్యత్తులో మంచి అవకాశాలున్న కంపెనీల్లో ఈ ఎఫ్పిఐలు పెట్టుబడులు పెట్టాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లు అంటే ఎప్పుడు మార్కెట్ మొత్తాన్ని ఒకేసారి కొనడం కాదు. వాళ్ళు సెక్టార్ వైజ్, కంపెనీ వైజ్ అవకాశాలను ఎంచుకుంటారు. అందుకే మార్కెట్ ఫ్లాట్ గా ఉన్న సరైన స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు మంచి రిటర్న్ సాధించగలరు. ఇది రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక ముఖ్యమైన పాఠం. నిఫ్టీ పెరిగిందా పడిందా అనేది మాత్రమే చూడకుండా మనం పెట్టుబడి పెట్టే కంపెనీ, బిజినెస్, ఎర్నింగ్స్, వాల్యుయేషన్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. మరి ఈ పోర్ట్ఫోలియో నిఫ్టీని బీట్ చేస్తుందా లేక నిఫ్టీనే మిమ్మల్ని బీట్ చేస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అండ్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ ను ఫాలో అవ్వండి.